వెల్కమ్ టు రుచిఫై. ఈరోజు వీడియోలో నేను కొల్హాపూరి స్టైల్లో చికెన్ కర్రీని చూపిస్తున్నాను. దీనికి గాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, 1 స్పూన్ వరకు నువ్వులు, 1 స్పూన్ గసగసాలు, ఎండుమిర్చి, 3 స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని బాగా కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టుకొని మసాలాను వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మసాలా బాగా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద నుండి దింపేసి పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం సైజు 2 ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని కలుపుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాల్సి ఉంటుంది. మసాలా బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజు టమాటాలని పేస్ట్గా చేసుకొని ఆ మిశ్రమాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. టమాటా మిశ్రమము ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారము, ఉప్పు, ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగానే మనము బాగా శుభ్రం చేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా మసాలా అంతా పట్టేలా కలుపుతూ వేయించుకోవాలి. అవసరమైతే మూత పెట్టుకొని చికెన్ మిశ్రమాన్ని వేయించుకోండి. 3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత కర్రీకి సరిపడా గ్రేవీ కోసము కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ 4 నిమిషాల పాటు చికెన్ని సిమ్లో పెట్టి మగ్గించుకోండి. చివరగా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా అన్నంలో కానీ, చపాతీకి కానీ, బగారా రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే కొల్హాపూరి స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.